శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఏప్రిల్ 5 నుంచి 11 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మీనరాశి వారికి జన్మశని ఆల్రెడీ నడుస్తుంది. అయితే ఒక రాశిలో ఒక పాపగ్రహం ఉన్నప్పుడు కొన్ని మిత్రగ్రహాలు వచ్చినా కూడా అవి పెద్దగా మీకు శుభ ఫలితాన్ని ఇవ్వలేకపోతూ ఉంటాయి. అక్కడ శని మీకు డామినేట్ చేస్తుంటాడు. ఆ కొత్తగా ప్రవేశించిన గ్రహం శనితో కలిసి అటువంటి శనితో సంబంధించిన ఫలితాలు మాత్రమే ఇస్తుంది తప్ప మంచి ఫలితాలు ఇచ్చే ప్రయత్నం అయితే జరగదు. ఇప్పుడు రవి షష్టాధిపతిగా రాశి యందు ప్రవేశించాడు. అంటే వృత్తిలో విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏ చేద్దామన్నా కూడా తర్వాత చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. శరీరం సహకరించదు, ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. అది విద్యార్థులకు ఒక రకమైన సమస్య, వృద్ధులకి మరొక రకమైన సమస్య ఇబ్బంది పెడతా ఉంటుంది. దాని తర్వాత కుజగ్రహం, కుజుడు ధనభాగ్యాధిపతిగా రాశి యందు వచ్చినప్పటికి కూడా పెద్దగా వచ్చేది ఏమి ఉండదు. మరింత టెన్షన్ పడడం, మరింత కోపానికి గురవడం జరుగుతూ ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇంక రేపే వచ్చేస్తాయి అని చెప్తారు, తీరాది వల్ల వాయిదా పడుతూ ఉంటుంది. మీరు అవతల వారికి ఏదో మాట ఇస్తారు, ఆ మాట తప్పవలసి ఉంటుంది. విపరీతమైనటువంటి కోపానికి బీపీ తెచ్చుకోవడం తప్ప ఏమాత్రం ఉపయోగం ఉండదు. అందువల్ల ఈ సమయంలో మీరు ఏదో మీకు స్థిరాస్తి అమ్మారు, పొలం అమ్మారు, లేదంటే మీ పిల్లలో, మీ బ్రదరో, మీ రక్త సంబంధికులో మీకు విదేశంలోనూ ఎక్కడో ఉండి మనీ పంపిస్తూ ఉంటారు. ఏదో 2 రోజుల్లో వస్తుంది అనుకుంటారు. మీరు ముందుగానే వాళ్ళకి మాట ఇచ్చేస్తారు, రేపు సాయంకాలం 4 గంటలకో, ఎల్లుండి పొద్దున్న 10 గంటలకో అని మాట ఇచ్చేస్తుంటారు. తీరా అది రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు, మాట తప్పవలసి ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇంతకాలం నిజాయితీగా ఉన్న మీరు ఇప్పుడు మాట పట్టడం ఎందుకు? తీరా ధనం చేతికి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఇస్తానని చెప్పడం మంచిది తప్ప ధనం రాకుండా ముందే చెప్పడం వల్ల మరి కొన్ని కొత్త సమస్యలు రావడం కూడా జరుగుతుంటుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఏమాత్రం దూకుడుగా వ్యవహరించొద్దు, నిదానంగా ఉండడం మంచిది. అందరూ సహకరించినట్టే కనబడతారు, కానీ అవి సమయానికి మీకు రాకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వ్యయ స్థానంలో రాహు, ఇది మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లో నడిపించేవాళ్ళు. మీ యొక్క బంధువుల మధ్య, అంటే అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించి వారు లాభపడాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంతకాలంగా మీ నుంచి బెనిఫిట్ పొందిన వాళ్ళు సడన్గా బెనిఫిట్ ఆగిపోవడంతో దానికి ఎవరైతే కారణం అవుతారో వాళ్ళని దూషించే ప్రయత్నం కానీ, వారిని మీ నుంచి దూరం చేసే ప్రయత్నం కానీ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఏదో ఎక్కడో చిన్న ఉద్యోగం వచ్చినా కూడా ఆ ఉద్యోగానికి వెళ్లకుండా ఇక్కడే ఉండు, పెద్ద అక్కడే వస్తుంది, ఆ ఖర్చులకి దానికి సరిపోద్దని చెప్పి మిమ్మల్ని కొత్త ఉద్యోగానికి వెళ్లకుండా, కొత్త ప్రయత్నాలు చేయకుండా జీరోగా ఉంచే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి అటువంటి మాటలు నమ్మకుండా అటువంటి వాళ్ళని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. దాంతో బుధుడు ఏదో వ్యాపార అవకాశం వస్తుంది, పెట్టుబడి పెట్టాలి, చేతిలో ధనం రాదు, ఆస్తి అమ్మాలని ప్రయత్నం చేస్తే అది అమ్ముడిపోదు, అమ్మినా చేతికి రాకపోవడం, ఈ విధమైన ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారికి కేవలం ఏంటంటే ఓర్పుతో సహనంతో వ్యవహరించడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ అయితే లేదు. విద్యార్థులు కూడా పరీక్షల్లో విపరీతమైనటువంటి కష్టపడి మంచి గట్టి ప్రయత్నం చేసే తప్ప అనుకున్న మార్కులు రావడం కూడా కష్టం అవుతుంది. అయితే మీకు అదృష్టం వల్ల ఏంటంటే ప్రస్తుతం కుటుంబ స్థానంలో అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్ర భగవానుడు కుటుంబ అవసరాలకి, ధనానికి ఇబ్బంది లేకుండా ఏదో విధంగా సమయానికి నడుస్తూ ఉంటుంది. కుటుంబంలో స్త్రీలు మీకు ఆదరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక ఆకస్మిక ధనలాభం ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక బలహీనతకో, అనారోగ్యానికో ఉండి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ వివాహం జరిగిన తర్వాత కొంతమంది అబ్బాయిలు అనుకుందాం, వారి యొక్క జీవితంలో ఏదో గతంలో ఉన్నటువంటి పొరపాట్ల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, ఏ కారణం వల్ల విపరీతమైనటువంటి స్త్రీ వ్యామోహాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే భార్య ఉండగా ఇతర స్త్రీల మీద ఇష్టం పెంచుకోవడం, వారితో సహజీవనం చేయడం. అంటే దానివల్ల ఏమైతే ఈ వచ్చిన సంపాదన ఖర్చు అయిపోవడం, రుణాలు చేయడం, ఈ అప్పుల వల్ల ఇబ్బంది పడటం, ఈ విధంగా అవతల వాళ్ళని వదులుకోలేక, ఈ అప్పులు తీర్చలేక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు
స్ఫటికమాల అని ఉంటుంది. ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ముందుగా ఏంటంటే ఈ స్త్రీ వ్యామోహం నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అదుపులోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది ఈ స్ఫటికమాల అన్నది ఈ విధంగా ఉంటుంది. దీనికి ఎటువంటి నియమాలు అవి లేకుండా చక్కగా ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ఈ మనసులో ఉన్నటువంటి ఈ కోరికలు, అంటే ఈ విపరీతమైన కోరికలు, ఈ సెక్స్ మీద వ్యామోహం ఈ చాలా వరకు జరిగి భార్య నుంచి అనురాగం కలిగించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది కరుంగిలిమాల. అంటే ఇంకా అది చదువు పూర్తయిన నిరుద్యోగులు అవ్వచ్చు, ఆల్రెడీ కొంతకాలం పాటు వ్యాపారం చేసి నష్టాల్లో ఉండవచ్చు కావచ్చు, ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో ఇంచుమించుగా ప్రతి 10 మందికి ఒక ముగ్గురు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు. సో వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. అటువంటి వారు ఎవరైతే ధన సంపాదన లేక ఇబ్బంది పడుతున్నారో వారు కరుంగలిమాల అంటే ఇప్పుడు అందరూ ధరిస్తున్నారు. దానివల్ల మీకు విపరీత ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా ఈ ఒరిజినల్తో కూడుకున్నటువంటి కరుంగలిమాల విధి విధానంగా పూజ చేయించి మీకు అనుకూలమైన నక్షత్రం రోజు ధరించడం వల్ల ఈ కరుంగలిమాల బ్రహ్మాండంగా ప్రభావం చూపుతూ ఉంటుంది. మరీ పెద్దది కూడా అక్కర్లేదు, ఈ మాత్రం సైజులో ఈ కరుంగలిమాల ధరించడం వల్ల నెమ్మదిగా ఈ నిరుద్యోగ సమస్య లాంటిది ఏమన్నా ఉంటే అది సాల్వ్ అవుతుంటుంది, ధన సంపాదన పెరుగుతుంది, కుటుంబంలో గౌరవం కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మూడోది ఏంటంటే అనారోగ్య సమస్యలు. అంటే సాధారణంగా ఇది కొద్దిగా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు, 40-50 ఏజ్ దాటిన వాళ్ళు, ఎక్కువగా స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏదో ఒక ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలు తొందరగా మాటలు రాకపోవడం, కొద్దిగా చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం, ఒక విధమైన ఆర్థరైటిస్ ప్రాబ్లం లాంటిది ఏదో జరుగుతూ ఉంటుంది. అటువంటి చిన్నపిల్లలు ఏమైనా ఎదుగుదల లోపం ఉన్నా, తెలివితేటలు లేకపోయినా, పెద్దవాళ్ళ అనారోగ్య సమస్యలతో ఉన్న చిన్న సైజులో ఉన్నటువంటి రుద్రాక్షమాల, ఇది కొద్దిగా ఒరిజినల్ అంటే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి రుద్రాక్షమాలని ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు బాగుంటాయి, పిల్లల్లో కూడా తొందరగా ఎదుగుదల, మాటలు రావడం, తెలివితేటలు గ్యాప్ వస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా మీరు ఏదైనా ఒరిజినల్గా ఉన్నటువంటి షాప్లో తీసుకొని విధి విధానంగా దానికి అభిషేకం అది చేయించుకొని మీకు అనుకూలమైన తారాబలం చూసుకోవాలి. ఇంపార్టెంట్, మనం ఏదన్నా ఒక తారాబలంలో ధరిస్తేనే దాని ప్రభావం ఉంటుంది. అది సాధారణంగా కొన్ని విషయాలకి సాధన తార, క్షేమతార, సంపత్తార ఇటువంటి తారాబలం చూసుకొని ఆ తారాబలం ఉన్న రోజు మీరు ధరించడం వల్ల చాలా వరకు అది పనిచేస్తూ ఉంటుంది. అయితే కొన్ని నియమాలు కూడా 100% పాటించవలసి ఉంటుంది. కరుంగిలిమాలకి పాటించాలి, ఈ స్ఫటికమాలకి పాటించాలి, అలాగే రుద్రాక్షమాలకు కూడా. అంటే ఏదో ఒక శక్తి ఆ రుద్రాక్షమాలను, కరుంగిలిమాలను ఏదో ఒక మాలని ఆవహించి ఉంటుంది. దాన్ని మనం సంతృప్తిపరచాలంటే కొన్ని నియమాలు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అలా వదులుకోవడానికి సిద్ధపడిన వారే ఇటువంటి మాలలు ధరించడం వల్ల మీకు తొందరగా మేలు కలుగుతుంటుంది. అంటే వ్యాపార ఉద్దేశంతో చాలామంది ఇది ఏం పర్వాలేదు, రుద్రాక్ష ధరించవచ్చు, మందు తాగొచ్చు, ఏం పర్లేదని చెప్తూ ఉంటారు. అందువల్ల అటువంటివి ఏమి నమ్మకుండా మీరు ఈ దైవ బలాన్ని పొందాలి. ఇటువంటి తాంత్రిక వస్తువులు లాంటివి కూడా ధరించడం వల్ల మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.